ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమును నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుల చేయు హేయక్రియలన్నింటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యములో దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం ఉందా అని యెహోవా అడుగుచూ ఉన్నారు. ఏంటి చూడండి, దుష్టుల మరణము నొందుట చేత. దుష్టులు అంటే మీ అందరికీ తెలుసు కదండి. తెలిసి మరీ పాపములు చేసేవారిని దుష్టులు అంటారు. ఇతరులని ఇబ్బంది పెడుతూ ఉన్న వారిని దుష్టులు అంటారు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నాకేమాత్రమైన సంతోషము కలుగునా. అంటే అక్కడ దుష్టుని మీద కూడా యెహోవా ప్రభువు యెహోవా ఏం చేస్తున్నాడటండి, జాలి దయా కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దుష్టుడు తన ప్రవర్తన అంటే చాలా ఉంటాయి. తను చూసే చూపు కానీ, తను మాట్లాడే మాట కానీ, తన శరీరంతో చేసే క్రియ కానీ, లేదా తనను ఇతరులకు ఎటువంటి పనులైతే ఉన్నాయో అవి కానీ ఎలా ఉండాలటండి, తన ప్రవర్తనను దిద్దుకొని అవన్నీ చేసిన ఎడల తను బ్రతకడమే నాకు సంతోషమని ప్రభువగు యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, నీతిపరుడు అంటే బైబిల్లో మాట ఉంటుందండి, ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. ఈ లోకంలో నీతిమంతులు అనేవాళ్ళు చాలా తక్కువ. మీ అందరికీ తెలుసండి. మనకి మొన్న వాక్యం చెప్పి ఉన్నాం. ఆ వాక్యంలో కూడా ఏమని చెప్పామండి, తన దోషములు ఎదుటి వ్యక్తికి కనిపించవు. తన దోషములు తనకి ఎలా కనిపిస్తాయటండి, మంచిగానే కనిపిస్తాయి. అదే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దుష్టుల చేయు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపమును చేసి దుష్టుల చేయు హేయక్రియలను ప్రకారము జరిగించిన ఎడల. అయితే నీతిమంతులందరూ కూడా పాపమును చేసి తన దుష్టుల ప్రకారమే తమ హేయక్రియలను చేయడం వలన అతడు అతను బ్రతకగలడా? ఎందుకంటే ఏమి గుర్తుకు రాదటండి అప్పుడు, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము నాకు జ్ఞాపకములోనికి రావు. నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా సరే కానీ నువ్వు పాపము చేస్తే వాటిని దేవుడు ఏం చేస్తాడటండి, మరచును. అదేవిధంగా నీవు నీతిమంతుడు అయ్యుండి నువ్వు యథార్థతను చూపిస్తూ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎదుట నువ్వు బ్రతికి ఉందువు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అతడు విశ్వాసఘాతకుడై దేవుని యందు విశ్వాసములో బాగా నమ్మకమైనటువంటి అబ్రహాము వలె తన బిడ్డను కూడా వెనకాడకుండా, అంటే తన బిడ్డను అర్పించమన్నప్పుడు దేవుని మాట తీయకుండా వెనకాడకుండా అర్పించడానికి సిద్ధపడిన అబ్రహాము వలె మనం ఏం చేయాలటండి, విశ్వాసులమై ఉండాలి. అంతేగాని విశ్వాసఘాతకుడవై చేసిన పాపమును బట్టి ఏం చేస్తావటండి, మరణము నందుతావు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం ఇంకా దుష్టుల వలె ఉన్నామా? వారి వలె మనం పాపము చేస్తూ ఉన్నాము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ కనుల ద్వారా, నీ హృదయము ద్వారా, నీ మాట ద్వారా, నీ శరీరము ద్వారా నువ్వు చేసే ప్రతి కార్యమును, ప్రతి క్రియను దేవుడు చూచుచూ ఉన్నాడు. అయితే నీవు దుష్టుల వలె కాక మంచి విశ్వాసుల వలె నువ్వు దేవుని ఎదుట నియమ నిబద్ధతలు కలిగి ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ శామ్యూల్ తేజ్.